10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ హిస్టరీకి సంబంధించిన ఒక వీడియో అండ్ సివిక్స్ ఎకనామిక్స్ సంబంధించి ఒక వీడియో. ఇవి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కసారి మీరు ఓవరాల్ ఏరియా రివ్యూ లాగా ఒక్కసారి చూస్తే మీకు చాలా చాలా ధైర్యంగా ఉంటుంది. వీటిని చూసి మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మ్యాప్ పాయింట్కి సంబంధించి కూడా ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ వేరువేరుగా చేశాను. ఒక్కసారి వాటిని కూడా పైన మీరు చూస్తే మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో ఒక్కసారి మీరు అర్థమైపోద్ది. చిల్డ్రన్, క్విక్ రివిజన్లో భాగంగా రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఈ చాప్టర్ని క్విక్గా ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఎగ్జాంపుల్ ఫర్ రిన్యూవబుల్ రిసోర్సెస్. రిన్యూవబుల్ రిసోర్సెస్కి 2 ఎగ్జాంపుల్ చెప్పమన్నారు. ఒకటేంటి, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఇది ఒకటి మీరు బాగా రివైజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఐడియల్ ఫర్ ద కాటన్ గ్రోవింగ్. కాటన్ గ్రోవింగ్కి బాగా సూటబుల్ అయ్యే సాయిల్ ఏంటి? బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ కంపల్సరీగా మీరు ఎక్కువ నేర్చుకోవాలా. బ్లాక్ సాయిల్ గురించి ఏంటి? బ్లాక్ సాయిల్ ఈజ్ అవైలబుల్ ఎట్ విచ్ స్టేట్ అని అంటారు. మోస్ట్ ఆఫ్ ది బ్లాక్ సాయిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మహారాష్ట్ర, గుజరాత్లో ఉంటుంది. బ్లాక్ సాయిల్లో ఎక్కువ ఏం పండుద్ది? కాటన్ పండుద్ది. కాటన్ అడుగుతారు. కాటన్ ఈస్ గ్రోవింగ్ ఎట్ మోస్ట్లీ ఇన్ విచ్ సాయిల్ అని అడుగుతారు. బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ కి అనదర్ నేమ్ ఈజ్ రెగర్ సాయిల్. చాలా నంబర్ 1 ఇక్కడ మనల్ని అడిగేది ఫైండ్ అవుట్ ఆడ్ వన్ అని అడుగుతారు. విండ్, వాటర్, ఫారెస్ట్, మెటల్ అని అడుగుతున్నారు. దీంట్లో మనకి మెటల్ అనేది ఆడ్ వన్. ఎందుకంటే మెటల్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ ఇన్సైడ్ ఆఫ్ ది గ్రౌండ్. అది ఆ వేలో చూడొచ్చు. ఇంకొకటి విండ్, వాటర్, ఫారెస్ట్ అనేది కొంచెం ఫారెస్ట్కి సంబంధించినవి కింద చూడొచ్చు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా చదవవలసింది ఏంటంటే ఫస్ట్ ఎర్త్ సమిట్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఎర్త్ సమిట్ వాజ్ ఇట్ వాజ్ టేకెన్ ప్లేస్ ఇన్ బ్రెజిల్, రియో డి జనీరోలో. ఇప్పుడు ఏ ఇయర్? 1992లో రియో డి జనీరోలో ఫస్ట్ ఎర్త్ సమిట్ జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ అజెండా 21 అని అడుగుతారు. అజెండా 21 అంటే ఏంటి? వాట్ ఈస్ అజెండా 21? ఇట్ ఈస్ రెఫర్స్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అజెండా 21లో ఎక్కువగా ప్రస్తావించారు. నెక్స్ట్ సెకండ్ ఎర్త్ సమిట్ 2022లో స్టాక్హోమ్, స్వీడన్ లో జరిగింది. చాలా చాలా రివైజ్ చేసుకోవాల్సిన అంశము. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్ షుడ్ బి దేర్ ఇన్ ఎ కంట్రీ? షుడ్ బి 33% ఉండాలా. నెక్స్ట్ వన్, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్ రాసింది ఎవరు? హూ ఇస్ ద ఆథర్? వాజ్ ద ఆథర్ ఆఫ్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్? ఈఎఫ్ షూమాచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రివైజ్ చేసుకోండి, గుర్తుంచుకోండి. ఈఎఫ్ అనేది మన టెక్స్ట్ బుక్ లో లేదు, షూమాచర్ అనే ఉంది. షూమాచర్ అయినా రాయొచ్చు, ఈఎఫ్ షూమాచర్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ చిల్డ్రన్, వాట్ ఈస్ ద జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా? 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, అజెండా 21 ఎందుకు ఆల్రెడీ చెప్తాను. యాక్షన్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. అనదర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ బై ద గాంధీజీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, చాలా చాలా బాగా రివైజ్ చేసుకోవాల్సిన అంశము. ఏంటది? దెర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్ అని చెప్పింది ఎవరు అని అడగొచ్చు. లేకపోతే గాంధీజీ వాయిస్ ఈస్ కన్సర్న్ టువర్డ్స్ రిసోర్సెస్ కన్సర్వేషన్ గురించి ఏంటని అడగొచ్చు. ఏమన్నారు? దెర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్ అని చెప్పారు. నెక్స్ట్ వన్ చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్ పిక్చర్స్ డిస్క్రైబ్స్ అని అడగొచ్చు. ఈ పిక్చర్ మన టెక్స్ట్ బుక్ లో ఉంది. దేని గురించి చెప్తుంది? గల్లీ ఎరోజన్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వన్, పంజాబ్ విచ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ పంజాబ్, ఓవర్ ఇరిగేషన్. గుర్తుంచుకోండి, పంజాబ్ ని మ్యాప్ పాయింటింగ్ లో అడగొచ్చు. పంజాబ్ ని కూడా బాగా మీరు మ్యాప్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్, మహారాష్ట్ర ఈ 2 ఈ లెసన్ లో నుంచి ఎక్కువగా అడిగే అవకాశం ఉన్నది, ఈ పంజాబ్ అండ్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, బ్లాక్ సాయిల్. ఆల్రెడీ ఇందాక చెప్పాను, బ్లాక్ సాయిల్ ఈజ్ సూటబుల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ కాటన్. బ్లాక్ సాయిల్ లో కాటన్ ఎక్కువ పండుద్ది. ఇది ఎక్కడ ఎక్కువ పండుద్ది? మహారాష్ట్ర. ఎక్కడ? మహారాష్ట్ర. ఈ మహారాష్ట్ర గురించి మీకు చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి? ముంబై. మహారాష్ట్ర క్యాపిటల్ ఈ ముంబై ఈజ్ హెడ్ క్వార్టర్ ఫర్ 2 రైల్వే జోన్స్ హెడ్ క్వార్టర్స్ ముంబైకి 2 ఉన్నాయి. అవేంటది? వెస్టర్న్ రైల్వే జోను అండ్ సెంట్రల్ రైల్వే జోను.
ఈ రెండు, దాంతోపాటు ముంబైకి ఒక సీ పోర్ట్ ఉంది, ముంబై ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ముంబైలో 1854లో ఒక కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫస్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ ముంబై చుట్టూ తిరుగుతుంది. సో ముంబై అనేది పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాప్ పాయింటింగ్ రావచ్చు. సో చూస్తే ఓవరాల్గా స్టూడెంట్స్ మనకి సెకండ్ చాప్టర్ జాగ్రఫీలో సెకండ్ చాప్టర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ నుంచి మనకి అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ 4 మార్క్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ 4 మార్క్ క్వశ్చన్లో మనం బాగా రివైజ్ చేసుకోవాల్సింది వాట్ ఈస్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ గురించి ఒకసారి రివైజ్ చేసుకోండి. దాంట్లో ఫ్లోరా అండ్ ఫౌనా మీనింగ్స్ వాటికి సంబంధించింది ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ చిల్డ్రన్, ఫ్లోరా అండ్ ఫౌనా హౌ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ద హ్యూమన్ యాక్టివిటీస్. ఇది ఒకటి చాలా చాలా బాగా రివైజ్ చేసుకోవాల్సిన అంశము. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. డిఫరెన్స్ బిట్వీన్ రిజర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఈ రెండుతో పాటు మీరు నేషనల్ ఫారెస్ట్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకోవాల్సిందే. సో చిల్డ్రన్, ఈ సెకండ్ చాప్టర్ నుంచి మనకి 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. దాంట్లో పైన చెప్పిన అంశాలన్నీ ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్లే ముందు బ్రషప్ చేయండి. చిల్డ్రన్, జాగ్రఫీలో ఈ థర్డ్ లెసన్ నుంచి అంటే వాటర్ రిసోర్సెస్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఉందని బ్లూ ప్రింట్లో ఇచ్చారు. ఈ బ్లూ ప్రింట్లో ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇక్కడ కొన్ని 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని మీరు బాగా రివైజ్ చేసుకుంటే మార్క్స్ కంపల్సరీగా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ వాటర్ స్కార్సిటీ అండ్ వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ కాజెస్. చక్కగా బుల్లెట్ పాయింట్స్ లాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వీటిని నీట్గా ప్రజెంట్ చేసి చక్కగా వ్రాస్తే మీకు 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి క్వశ్చన్లు అసలుగా మీరు వదలకూడదు. మంచిగా వచ్చే మార్క్స్ ఇవి. నెక్స్ట్ చిల్డ్రన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది కూడా చాలా చాలా చక్కని ఈజీ క్వశ్చన్. దీనికి కూడా 8 మార్క్స్కి మీరు చక్కగా వ్రాయొచ్చు. వీటిని కూడా బాగా ప్రాక్టీస్ అవ్వండి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ గురించి. నెక్స్ట్ చిల్డ్రన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ ఆరిడ్ రీజన్ ఆఫ్ రాజస్థాన్. ఈ రాజస్థాన్లో ఉన్న సెమీ ఆరిడ్ రీజన్లో వాట్ ఆర్ ద వేస్ దే ఆర్ హార్వెస్టింగ్ ద వాటర్, రెయిన్ హార్వెస్టింగ్ వాటర్. దీనికి సంబంధించిన చక్కని పాయింట్స్ని మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా రివైజ్ చేసుకోండి, బాగా రివైజ్ చేసుకోండి. స్టూడెంట్స్, మనకి జాగ్రఫీలో 4th చాప్టర్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ నుంచి కూడా 8 మార్క్స్ మనకి ఎగ్జామ్లో ఇస్తారని బ్లూ ప్రింట్లో మనకు చెప్పారు. ఈ అగ్రికల్చర్లో మనం బాగా రివైజ్ చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే suggest some initiative taken by the government to ensure the increase of agriculture production. అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంపొందించడానికి గవర్నమెంట్ తీసుకున్న కొన్ని చర్యలు ఏంటి. అలాంటి క్వశ్చన్ ఒకటి మనకి ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన పాయింట్స్ చాలా చక్కగా మీరు రివైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హై ఈల్డింగ్ వెరైటీస్ని దీంట్లో హై ఈల్డింగ్ వెరైటీస్ ని ప్రమోట్ చేశారని రాసి దాంట్లో అండర్లైన్ చేయటం. నెక్స్ట్ మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇది ఒకటి అండర్లైన్ చేయటం. నెక్స్ట్ గ్రీన్ రివల్యూషన్ ఇలాంటి సంబంధించిన అంశాలన్నీ అండర్లైన్ చేసి ఎగ్జామ్లో చక్కగా మీరు ప్రజెంట్ చేయాలి. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద కండిషన్ జాగ్రఫికల్ కండిషన్స్ రిక్వైర్డ్ టు ద గ్రోత్ ఆఫ్ రైస్. ఇది కూడా మీరు బాగా రివైజ్ చేసుకోవాలి. Another question you have to revise is agriculture in India. What are the 4 features of agriculture in India? ఇండియన్ అగ్రికల్చర్లో ఉన్న ఫీచర్స్ గురించి మీరు బాగా రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. స్టూడెంట్స్, మనకి ఈ జాగ్రఫీలో అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈస్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఈ చాప్టర్ నుంచి మనకి 4 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది, మన బ్లూ ప్రింట్లో ఇచ్చారు. ఈ చాప్టర్లో మనం బాగా రివైజ్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే సోలార్ ఎనర్జీ. వై డూ యూ థింక్ ద సోలార్ ఎనర్జీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. చక్కని క్వశ్చన్, దీన్ని బాగా రివైజ్ చేసుకోవాలి. అనదర్ క్వశ్చన్ యూ హ్యావ్ టు రివైజ్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా. దీంట్లో మనకి గోండ్వానా కోల్ ఫీల్డ్ డిపాజిట్స్ అండ్ అనదర్ వన్ ఈస్ జరియా, రాణిగంజ్, బొకారో, వెస్ట్ బెంగాల్. ఇలాంటివన్నీ మీరు ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. ఇది మ్యాప్ పాయింటింగ్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది.
మీకు మ్యాప్ పాయింటింగ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఒక వీడియో చేశాను, ఇండియా ఓల్డ్ మ్యాప్ గురించి అన్ని పాయింట్లు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఒకసారి మీరు వాటిని చూస్తే మీకు చాలా ధైర్యంగా ఎగ్జామ్ని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. Children, another important question you have to revise before the exam is ferrous minerals and non-ferrous minerals. Next one is conventional source of energy, non-conventional source of energy. 4 marks ki ivi మీరు తప్పనిసరిగా ఒక్కసారి రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. స్టూడెంట్స్, ఈ 6th చాప్టర్ జాగ్రఫీ 6th చాప్టర్ నుంచి 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ రెండు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ 1 by 1 ఒకటి చూద్దాం. దీంట్లో ఎక్కువగా ఈ ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్స్ ఉంది. BHEL భారత్ హెవీ ఎలక్ట్రానికల్ లిమిటెడ్, టిస్కో టాటా ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ, నాల్కో నేషనల్ అల్యూమినియం లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్. కల్పకం న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడ ఉందని, తమిళనాడులో కల్పకం న్యూక్లియర్ ప్లాంట్. ఇది మ్యాప్ పాయింటింగ్లో కూడా ఒక్కసారి మీరు చూసుకోవాలి. మ్యాప్ పాయింటింగ్లో వేర్ ఈస్ తమిళనాడు క్యాపిటల్ చెన్నైలో ఏమి మనకి ఇంపార్టెంట్. చెన్నై ఈజ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ 1 రైల్వే జోన్, సదరన్ రైల్వే జోన్. చెన్నై ఈజ్ హ్యావింగ్ 1 సీ పోర్ట్. ఇన్ 1904 చెన్నై ఇన్ చెన్నై 1 సిమెంట్ ఫ్యాక్టరీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఇలాంటివన్నీ చెన్నైని బేస్ చేసుకుని మీరు నేర్చుకోవాలి. చలో ఇంకా కొన్ని 1 మార్క్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి గోల్డెన్ ఫైబర్ అంటే ఏమిటి, జూట్ అని. ఫస్ట్ సక్సెస్ఫుల్ టెక్స్టైల్ మిల్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, 1854లో ముంబైలోను అని. నెక్స్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, వాట్ ఆర్ ద కన్జ్యూమర్ ఇండస్ట్రీస్. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మీరు 1 మార్క్ క్వశ్చన్గా మీరు బాగా చదవాలి, ఒకసారి బాగా రివైజ్ చేసుకోవాలి వీటిని. చిల్డ్రన్, ఈ చాప్టర్లోనే 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. ఈ 2 మార్క్ క్వశ్చన్లో బేసిక్ ఇండస్ట్రీస్, వాట్ ఆర్ ద బేసిక్ ఇండస్ట్రీ బాగా రివైజ్ చేసుకోవాలి. బేసిక్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి. ఇలాంటివన్నీ ఈ లెసన్ నుంచి 2 మార్క్ క్వశ్చన్గా వస్తుంది, ఒకసారి రివైజ్ చేసుకోండి. స్టూడెంట్స్, జాగ్రఫీలోనే లైఫ్ లైన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే లెసన్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ మనకి అడుగుతున్నారు. ఈ 2 మార్క్స్ క్వశ్చన్తో పాటు మ్యాప్ కూడా ఇంపార్టెంటే ఈ లెసన్లో. ఈ రెండు మీరు బాగా చూసుకోవాలి. సరే, లెట్ us లుక్ ఎట్ ద 2 మార్క్ క్వశ్చన్ ఫస్ట్. దీంట్లో బాగా మీరు రివైజ్ చేసుకోవాల్సింది మెరిట్స్ ఆఫ్ ది రోడ్ వేస్. చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ బాగా చూడాల్సింది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బోర్డర్ రోడ్స్ గురించి ఒకసారి మీరు రివైజ్ చేసుకోవాలి. Children, another question you have to revise before the exam is quadrilateral super highways. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఢిల్లీ టు ముంబై టు చెన్నై టు కోల్కతా టు ఢిల్లీ, ఈ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ గురించి ఒక క్వశ్చన్ మీరు బాగా రివైజ్ చేసుకోవాలి. అనదర్ క్వశ్చన్ యూ హ్యావ్ టు రివైజ్ ఈస్ PMGSY, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన. ఈ క్వశ్చన్ గురించి కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఆర్ మెంట్ బై ద ట్రేడ్ is the difference between international and local trade. International between the countries, local trade within the country. ఇంకో క్వశ్చన్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు బాగా చూడవలసింది, వాట్ ఆర్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ కాల్ ద లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. నేషనల్ ఎకానమీకి లైఫ్ లైన్స్ అని ఎందుకని అంటారు వీటిని, ఇది బాగా మీరు రివైజ్ చేసుకోవాల్సిన అంశము. స్టూడెంట్స్, ఇక్కడ మనకి హిస్టరీ ఫస్ట్ చాప్టర్లో ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్, ఈ చాప్టర్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ అండ్ 4 మార్క్ క్వశ్చన్ రెండు మనకి ఎగ్జామ్లో వస్తాయని మన బ్లూ ప్రింట్లో తెలిసింది. సో 1 మార్క్ ఏంటో 1 by 1 చూద్దాము. 1804 అంటే కానీ మీకు ఏం గుర్తు రావాలి, నెపోలియన్ కోడ్ గుర్తు రావాలి. నెక్స్ట్ వన్, చూస్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మనకి మాజినీ, కౌర్, బిస్మార్క్, గారిబాల్డి వీళ్ళందరిని ఇచ్చారు. ఇక్కడ కౌర్, బిస్మార్క్, గారిబాల్డి వీళ్ళందరూ ఈ జోసెఫ్ మాజినీ ఇటలీకి సంబంధించిన వ్యక్తి, అండ్ కౌంట్ కౌర్ ఇటలీయే, గారిబాల్డి కూడా ఇటలీయే. ఈ ముగ్గురిని
త్రిమూర్తులు అంటారు. త్రిమూర్తులు అనమాట. ఇటలీ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీలో ఈ ముగ్గురు ఇంపార్టెంట్. ఈ బిస్మార్క్ ఏమో జర్మనీకి సంబంధించిన వాడు. బ్లడ్ అండ్ ఐరన్ అని ఒక పాలసీని ఇంట్రడ్యూస్ చేసిన వాడు బిస్మార్క్. నెక్స్ట్ గుసెప్పో మాజిని ఈ యంగ్ ఇటలీ అనే సంస్థను ఎస్టాబ్లిష్ చేసిన వాడు గుసెప్పో మాజిని, యంగ్ ఇటలీకి సంబంధించి. 1815 మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఎక్కడ జరిగింది? ఆస్ట్రియాలో జరిగింది. ఆస్ట్రియా అంటే కానీ మీకు ఏం గుర్తు రావాలి? మెటర్నిచ్ గుర్తు రావాలి. మెటర్నిచ్, ఓకే, ఇది గుర్తు రావాలి. ఇదిగోండి 1815 డ్యూక్ మెటర్నిచ్ గుర్తు రావాలి కాంగ్రెస్ ఆఫ్ వియన్నాలో. ప్లెబిసైడ్ ఏంటి? పీపుల్ ఒపీనియన్, ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇయర్ అడుగుతున్నారు. 1789. బాగా గుర్తుంచుకోవాల్సిందంటే ఏంటంటే సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఉంది చూడండి, 789. ఇవన్నీ పక్కన పెడితే 789 గుర్తుంచుకోవాలి, బాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈజీగా 7, 8, 9. ఓకే, 1789 ఫ్రెంచ్ రెవల్యూషన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చిల్డ్రన్, ఫాదర్ ఆఫ్ ది ఇటాలియన్ యూనిఫికేషన్ జోసెఫ్ మాజిని యంగ్ ఇటలీని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్, ఫస్ట్ కింగ్ ఆఫ్ యునైటెడ్ ఇటలీ ఎవరు? విక్టర్ ఇమాన్యుయల్ II, ఇది బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ జెల్లోవెరిన్ గుర్తుంచుకోవాలి. 1834 జెల్లోవెరిన్ బాగా గుర్తుంచుకోండి. ప్రష్యా దాన్ని హెడ్ చేసింది. కస్టమ్స్ యూనియన్, దిస్ వాజ్ వన్ ఆఫ్ ది కస్టమ్స్ యూనియన్ విచ్ వాజ్ ఫార్మ్డ్ బై ద ప్రష్యా అంటే నథింగ్ బట్ నవేడేస్ జర్మనీ. నెక్స్ట్ యంగ్ ఇటలీని ఫామ్ చేసిన గుసెప్పో మాజిని ఎక్కడ ఫామ్ చేశాడు? మార్సలైస్. నెక్స్ట్ వన్, ఓటో వన్ బిస్మార్క్ గురించి. జర్మనీ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీకి ఇంపార్టెంట్ పర్సన్ ఓటో వన్ బిస్మార్క్. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీకి బిస్మార్క్ అయితే ఇటలీకి ఎవరు? గుసెప్పో మాజిని. నెక్స్ట్ వాట్ ఈస్ సఫ్రేజ్ మీన్స్ రైట్ టు ఓట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని ఇప్పుడు మనం అంటున్నాం, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని. కానీ ఆ సఫరేజ్ అంటే హక్కు, ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు ఏంటి? ఓటు వేసే హక్కు. చిల్డ్రన్, ఈ చాప్టర్లో మనకి 4 మార్క్ క్వశ్చన్ నుంచి వచ్చే ఒక క్వశ్చన్ మనం రివైజ్ చేసుకోవాల్సింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మనం డిఫరెంట్ యాంగిల్స్లో చదవాలి. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ స్టిల్ రిలవెంట్ టు ప్రెజెంట్ డే ఇన్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అంటే మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆ రోజు జరిగిన 1789లో జరిగిన ఫ్రెంచ్ రెవల్యూషన్కి ప్రజెంట్లో ఉన్న మన ఇండియన్ కంటెస్ట్కి ఒకసారి మనం కంపేర్ చేయమన్నారు. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్ మనం ఈ లెసన్లో ఒకసారి రివైజ్ చేయవలసింది, చూసుకోవాల్సింది. హౌ డిడ్ జర్మనీ అచీవ్ ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అచీవ్మెంట్ అనగానే ఓటో వన్ బిస్మార్క్ గుర్తు రావాలి. ఇదిగోండి ఓటో వన్ బిస్మార్క్ గుర్తు రావాలి. ఆయన పాలసీ బ్లడ్ అండ్ ఐరన్ గుర్తు రావాలి. ఓటో వన్ బిస్మార్క్ వాజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేది గుర్తుకు రావాలి. సో ఈ లెసన్కి సంబంధించిన ఈ క్వశ్చన్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. నెక్స్ట్ వన్ మజినీ గురించి కూడా మీరు బాగా చదవాల్సిందే. గుసెప్పో మాజిని ఇటలీ, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీకి ఇంపార్టెంట్. మెయిన్ పర్సన్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ వాజ్ యాక్టెడ్ యాజ్ ఎ మెయిన్ పర్సన్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ వాజ్ గుసెప్పో మాజిని. అతను ఏమి ఎస్టాబ్లిష్ చేశారు? యంగ్ ఇటలీ, ఇది ఒకటి బాగా గుర్తు రావాలి. దీనికి సంబంధించిన ఈ 4 మార్క్ క్వశ్చన్స్ మీరు బాగా రివైజ్ చేసుకోవాలి. చిల్డ్రన్, రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా అనే చాప్టర్ నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ మనకి వస్తాయి. 8 మార్క్ క్వశ్చన్లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది బాగా మీరు రివైజ్ చేసుకోవాలి. క్విట్ ఇండియా మూవ్మెంట్లో చాలామంది ఇయర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. 1942 అనేది ఇంపార్టెంట్, కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాలి. దీంట్లో డూ ఆర్ డై అనేది ఒకటి కంపల్సరీగా ఉండాలి. డూ ఆర్ డై అనే స్లోగన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో? గాంధీజీ. చిల్డ్రన్ నెక్స్ట్ క్వశ్చన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గురించి. క్విట్ ఇండియా మూవ్మెంట్ అండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటగానే మీకు ఇదిగోండి ఇయర్ ఒకటి 1920 అనేది గుర్తుంచుకోవాలి. అసలు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920 అనేది గుర్తుంచుకోవాలి. ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎండ్ అయింది విత్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది, ఇలాంటివన్నీ మెన్షన్ చేయాలి మీరు. చలో నెక్స్ట్ క్వశ్చన్ మనకి లెసన్ నుంచి వచ్చేది సాల్ట్ మార్చ్. ఒకటి క్విట్ ఇండియా మూవ్మెంట్, నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ అనదర్ వన్ ఈజ్ సాల్ట్ మార్చ్. ఇయర్ గుర్తుంచుకోవాలి 1930. సో 1930 జనవరి 31 ఒక లెటర్ రాశారు.
దీనికి సంబంధించింది 1930 ఈ ఇయర్ తప్పనిసరిగా మీరు మెన్షన్ చేయాలి. సో చిల్డ్రన్, ఈ నాన్ కోఆపరేషన్ మూమెంటు, క్విట్ ఇండియా మూమెంటు, నెక్స్ట్ సాల్ట్ సత్యాగ్రహ, ఇలాంటివి మనం ఒకసారి ఈ లెసన్ను పూర్తిగా రివైజ్ చేసుకోవాలి. స్టూడెంట్స్, అనదర్ చాప్టర్ మనకి ఈ ఎగ్జామ్లో ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉన్న చాప్టర్ ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్. ఈ చాప్టర్ నుంచి మనకి ఇంచుమించు 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 2 ఏమో 1 మార్క్ క్వశ్చన్స్, 1 ఏమో 2 మార్క్ క్వశ్చన్, అండ్ మ్యాప్ కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న చాప్టర్ మ్యాప్ నుంచి ఇది ఒక చాప్టర్. సో ఇప్పుడు మనకు 1 మార్క్ క్వశ్చన్లో ఏమేమి అడుగుతారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫుల్ ఫామ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇవన్నీ NIEO న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్, ఇవన్నీ ఒక్కసారి మీరు కంపల్సరీగా రివైజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ చిల్డ్రన్, ఇక్కడ మనకి అలైడ్ పవర్స్, యాక్సెస్ పవర్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలైడ్ పవర్స్, యాక్సెస్ పవర్స్ అంటే తెలుసుకోవాలి మీకు. అలైడ్ పవర్స్లో ఏమేమి ఉంటాయి మనకి? బ్రిటన్ అండ్ ఫ్రాన్స్, రష్యా, ఇవి మీకు అలైడ్ పవర్స్ అని తెలుసుకోవాలి. నెక్స్ట్ యాక్సెస్ పవర్స్ కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. యాక్సెస్ పవర్స్లో ఏముంటాయి? జర్మనీ, ఇటలీ అండ్ జపాన్, ఈ 3 కంట్రీస్ మీరు తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది క్యాటిల్ ప్లేగ్. ఈ క్యాటిల్ ప్లేగ్ ఎక్కడ వచ్చింది? ఆఫ్రికాలో, అదొకటి గుర్తుంచుకోవాలి. ఆఫ్రికాలో దాని పేరేంటి? రెండర్ పెస్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఎల్డోరాడో? ఎల్డోరాడో ఎక్కడ ఉందని కూడా అడుగుతారు. మ్యాప్ లో కూడా ఇంపార్టెంట్. సౌత్ అమెరికాలో ఎల్డోరాడో ఉంది. అసలు ఎల్డోరాడో ఫేమస్ ఫర్ ద గోల్డ్, సిటీ ఆఫ్ గోల్డ్. ఎల్డోరాడో ఈజ్ ఫేమస్ ఫర్ సిటీ ఫర్ గోల్డ్. అండ్ ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? 1914. ఎప్పుడు వరకు ఎండ్ అయింది? 1918. ఈ 2 గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఇయర్స్ ఈ లెసన్ నుంచి ఇయర్స్ అడిగే అవకాశం ఉన్నది. ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే 1929 అంటే కదా ఏం గుర్తు రావాలి? గ్రేట్ డిప్రెషన్ గుర్తు రావాలి. సో చిల్డ్రన్, ఇంకొక ఇయర్ 1921 లేబర్ మైగ్రేషన్, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. 1921. అగైన్ యాక్సెస్ పవర్స్, అలైడ్ పవర్స్ ఇందా చెప్పాను కదా, అది కూడా మీరు బాగా రివైజ్ చేసుకోవాలి. గ్రేట్ డిప్రెషన్ ఇయర్ 1929 గుర్తుంచుకోవాలి. చూడండి, ఇంకో విషయం ఏంటంటే MNC మల్టీనేషనల్ కార్పొరేషన్ ఫుల్ ఫామ్. నెక్స్ట్, వాట్ ఈజ్ G77? బాగా రివైజ్ చేసుకోండి. G77 ఈజ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ 77 కంట్రీస్. న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ ప్రకారం గ్రూప్ ఆఫ్ 77 కంట్రీస్, ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్, ఒకసారి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, బ్రెటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్ ట్విన్స్, ఇవి కవలలు. ఏంటవి? IMF, వరల్డ్ బ్యాంక్. రిమైండ్, IMF ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్, ఈ 2 కలిపి ట్విన్స్, బ్రెటన్ వుడ్ ట్విన్స్ అంటారు. ఇవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లో కూడా గుర్తుంచుకోవాలి. ఇంకా 2 మార్క్స్కి వస్తే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ మనం ఒకసారి ఎగ్జామ్కి వెళ్లే ముందు రివైజ్ చేసుకోవాల్సిందే. సిల్క్ రూట్ గురించి మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. యూరోప్కి, రెస్ట్ ఆఫ్ ది ఏషియాకి కనెక్షన్ ఇటు సిల్క్ రూటే. ఈ సిల్క్ రూట్ నుంచి మనకి చైనాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కమర్షియల్ గా ట్రాన్స్ఫార్మ్ అయినాయి. టెక్స్టైల్స్, స్పైసెస్, ఇలాంటివన్నీ. నెక్స్ట్, గ్రేట్ డిప్రెషన్ 1929 గ్రేట్ డిప్రెషన్ గురించి తప్పనిసరిగా రివైజ్ చేసుకుని వెళ్ళాల్సిందే. చలో, ఈ చాప్టర్ లో మీరు 2 మార్క్స్ కి G77 మీద కొంచెం ఎలాబరేట్ గా చదువుకోవాలి. ఇదిగోండి, G77 అనేది న్యూ ఎకనామిక్ ఆర్డర్ ప్రకారం డెవలపింగ్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్ ఈ చాప్టర్ లో, బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ అంటే కవలలు, ట్విన్స్. ఏ ట్విన్స్? IMF, వరల్డ్ బ్యాంక్. దీని గురించి 2 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. దీన్ని బాగా రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. చిల్డ్రన్, అనదర్ క్వశ్చన్ యూ హ్యావ్ టు రీడ్ బిఫోర్ ద ఎగ్జామ్ ఈస్ ద సిల్క్ రూట్ గురించి 1 మార్క్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. అక్కడ ఇంపార్టెంటే, బాగా చదవాలి. దాంతోపాటు 2 మార్క్స్ కూడా కొంచెం ఎలాబరేట్ గా
ఒక 4-5 పాయింట్స్లో చదవాలి. ఈ సిల్క్ రూట్ గురించి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ లింకింగ్ బిట్వీన్ ఏషియా అండ్ యూరోప్. ఏషియా అండ్ యూరోప్ కనెక్ట్ చేస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది. నూడిల్స్ ట్రావెల్ ఫ్రమ్ వెస్ట్ టు చైనా, వెస్ట్ ఫ్రమ్ చైనా, చైనా నుంచి నూడిల్స్ ఎటువైపు వెళ్ళినాయి అని. స్టూడెంట్స్ 24th క్వశ్చన్లో ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ మీద 4 మార్క్ క్వశ్చన్ అడుగుతారని మనకు బ్లూ ప్రింట్లో ఇచ్చారు. సో ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనే చాప్టర్ నుంచి మనం తప్పనిసరిగా కొన్ని క్వశ్చన్లు రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాల్సిందే. దాంట్లో ఈ క్వశ్చన్ చూడండి. హౌ డిడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ద ఇండియన్ వీవర్స్? ఇండియన్ వీవర్స్ దగ్గర నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాగా సేకరించింది ఈ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ సిల్క్? దీని మీద మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఒక్కసారి రివైజ్ చేసుకుని వెళ్లాల్సిందే. ఇంకో క్వశ్చన్ చూడండి. వై డిడ్ సమ్ ఇండస్ట్రీస్ ఇన్ 19th century యూరోప్ ప్రిఫర్ హ్యాండ్ లేబర్ ఓవర్ మెషిన్స్? మెషిన్స్ కన్నా ఎక్కువ హ్యాండ్ లేబర్ ని ఎందుకు ప్రిఫర్ చేశారు ఈ యూరోపియన్ కంపెనీస్ ఇన్ 19th century ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో? దాంట్లో మీరు హైలైట్ చేయవలసింది లేబర్ దే ఆర్ అవైలబుల్ ఎట్ లో వేజెస్, అదొక పాయింట్. మెషిన్స్ ఆర్ కాస్ట్లీ, మెషిన్స్ చాలా కాస్ట్లీ అఫైర్ అని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇంకొక పాయింట్ మీరు హైలైట్ చేయాల్సింది దీస్ మెషిన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ద కన్స్యూమర్ డిమాండ్స్, లైక్ దే ప్రిఫర్డ్ సో మెనీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ బట్ మెషిన్స్ వర్ నాట్. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు బాగా చదవవలసింది. వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్? రిమైండ్ యూ, వరల్డ్ వార్ టైంలో ఏదైనా ప్రొడక్షన్ డిక్రీజ్ అవుద్ది, కానీ ఫస్ట్ వరల్డ్ వార్ లో ఇండియన్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది, పెరిగింది. ఎందుకు అని క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అనదర్ క్వశ్చన్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మెంట్ బై ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. చిల్డ్రన్ అందరి క్వశ్చన్ ఈ గుమస్తా క్వశ్చన్. ఈ గుమస్తా క్వశ్చన్ కూడా మీరు బాగా రివైజ్ చేసుకోవాల్సిందే. వై ద ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింటెడ్ ద గుమస్తాస్ టు సూపర్వైజ్ ద వీవర్స్ ఇన్ ఇండియా? దానికి రీజన్స్ ఏంటో ఒకసారి మనం మెన్షన్ చేయాల్సిందే. టు ఎలిమినేట్ ది ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్ అండ్ మిడిల్ మ్యాన్ కనెక్టెడ్ విత్ ద క్లోత్ ట్రేడ్ అండ్ ఎస్టాబ్లిష్ మోర్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ద వీవర్స్. వీవర్స్ మీద డైరెక్ట్ కంట్రోల్ రావడానికి కోసం అండ్ వీవర్స్ ని మీద సూపర్వైజ్ చేయడానికి కోసం ఇలాంటి పాయింట్స్ రాస్తా మీరు హైలైట్ చేస్తే ఈ క్వశ్చన్ కి మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. Another question you have to look before the exam is women workers in Britain attacked the spinning jenny. Why? ఈ స్పిన్నింగ్ జర్నీ మీద ఉమెన్స్ వర్కర్స్ ఎందుకు అటాక్ చేశారు? బికాస్ ఇక్కడ కొన్ని రీజన్స్ మీరు మెన్షన్ చేయాల్సిందే. టు రిడ్యూస్ ద డిమాండ్ ఫర్ ఉమెన్ లేబర్ మీద ఉన్న డిమాండ్ ని తగ్గించడానికి కోసం వర్కర్స్, ఇలాంటి వాటిని మీరు బాగా హైలైట్ చేయాల్సిందే. చిల్డ్రన్ నెక్స్ట్ చాప్టర్ మనకి హిస్టరీలో ఏంటంటే ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. ఈ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్ అండ్ 8 మార్క్ క్వశ్చన్ రెండు అడుగుతారని మన బ్లూ ప్రింట్లో ఇవ్వబడింది. ఈ 2 మార్క్ క్వశ్చన్ ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. వర్నాక్యులర్ యాక్ట్ 1878 వర్నాక్యులర్ యాక్ట్ గురించి మీకు ఒక అవగాహన రావాల్సిందే. Children, according to Vernacular Act, government has the extensive right over the censor, extensive right over the presses to censor their reports. వాళ్ళ రిపోర్ట్స్ మీద సెన్సార్ చేసే అధికారము గవర్నమెంట్కి వస్తుంది. నెక్స్ట్ వన్ గుటెన్బర్గ్ ప్రెస్. ఓకే, జాన్స్ గుటెన్బర్గ్ ప్రెస్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి, దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫస్ట్ బుక్ బైబుల్ ప్రింట్ చేశారని, అది ఆల్మోస్ట్ 180 కాపీస్ వరకు ప్రింటెడ్ అని. నెక్స్ట్ చిల్డ్రన్, ఈ ఎరాస్మస్ ఐడియాస్ ఏంటి ప్రింటెడ్ బుక్స్ మీద? జనరల్గా ఈయన నెగిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. యాక్చువల్గా గుడ్ బుక్స్ లూజ్ దేర్ వాల్యూస్ డ్యూ టు ద అబాండెన్స్ ఆఫ్ ది బుక్స్ దట్ కంటైన్ స్టూపిడ్, ఇగ్నోరెన్స్ ఎక్సెట్రా అని చెప్పాడు. అంటే ఇక్కడున్న ఎక్కువ మ్యాటర్ వల్ల ఇగ్నోరెన్స్ ఎక్కువ అవుతుందని అతను అభిప్రాయపడ్డాడు. దానివల్ల గుడ్ బుక్స్ వాళ్ళ వాల్యూ లూజ్ అవుతుందని ఇతను అభిప్రాయపడ్డాడు. అనదర్ క్వశ్చన్ చిల్డ్రన్, మార్టిన్ లూథర్ ప్రింటింగ్ ప్రెస్ మీద ఆయన ఫేవర్గా ఉన్నాడు ఎందుకు అని. ఇలాంటి క్వశ్చన్ మీరు ఒకసారి బిఫోర్ ద ఎగ్జామ్ రివైజ్ చేసుకోవాలి. ఇంకో క్వశ్చన్ మనం చూడవలసింది గాంధీ గారి ఒపీనియన్ ఈ ప్రింటింగ్ ప్రెస్ మీద. ఈ గాంధీ గారు ఏమన్నారు? ఫైట్ ఫర్ స్వరాజ్ ఈజ్ ఫైట్ ఫర్ ద లిబర్టీ ఆఫ్ స్పీచ్, లిబర్టీ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ అసోసియేషన్ అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు. ఒక్కసారి దీని క్వశ్చన్ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, వై డిడ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రింటింగ్ కల్చర్ ఇన్ 19th century ఇండియన్ మీన్ టు ఉమెన్? ఈ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రింటింగ్ ప్రెస్ డెవలప్మెంట్ ఏంటి? ఇక్కడ ఒక కామెంట్ లాంటివి అడుగుతున్నారు.
ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ వరల్డ్ వితౌట్ ప్రింటింగ్ మెటీరియల్ లేకపోతే ఇప్పుడున్న వరల్డ్ని ఊహించుకోవడం కష్టం. మీ కామెంట్ ఏంటంటారు? మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి, ఎస్ అని స్టార్ట్ చేసుకోవాలి. సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోటి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ప్రింటింగ్ ప్రెస్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ 19th century మీద ప్రింటింగ్ ప్రెస్ ఒక మంచి రోల్ ప్లే చేసింది అని మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. చిల్డ్రన్ 8 మార్క్ క్వశ్చన్లో మీకు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. ప్రింటింగ్ ప్రెస్ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ద ఇండియన్ సొసైటీ 19th century, ఇది మనకి ఇందాక కూడా వచ్చింది. మీరు ఒక్కసారి దీన్ని బాగా రివైజ్ చేసుకోవాలి. రాజా రామ్మోహన్ రాయ్ ప్రింటింగ్, ఆయన రోల్ ఏంటి. నెక్స్ట్, బుక్స్ అండ్ న్యూస్ పేపర్ పాంప్లెట్స్ వర్ ప్రింటెడ్ ఇన్ మెనీ ఇండియన్ లాంగ్వేజెస్, సో సమ్ పీపుల్ కుడ్ రీడ్, థింక్ అండ్ అబౌట్ సోషల్ ఇష్యూస్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రింటింగ్ ప్రెస్ హెల్ప్ టు స్ప్రెడ్ ఆఫ్ ది సోషల్ రిఫార్మ్స్ ఐడియాస్ అగెన్స్ట్ ద కాస్ట్, చైల్డ్ మ్యారేజెస్, అన్టచబిలిటీ. సో ఇలాంటి క్వశ్చన్ని మీరు ఒకసారి బాగా రివైజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ చాప్టర్లో 8 మార్క్ క్వశ్చన్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి బిఫోర్ ద ఎగ్జామ్.